హలో అంజనా. హలో రాజు, వాట్ ఎ సర్ప్రైజ్. మా ఊరికి ఎప్పుడొచ్చావు? అరే నీలో అసలు మార్పే లేదు. నీలో కూడా పెద్ద మార్పు లేదులే. పెళ్ళైన తర్వాత అందాన్ని పట్టించుకోవడం లేదా? ఆ గ్లామర్ అంతా పోయిందే. ప్రతి ఒక్కరిని ఇలా కామెంట్ చేయడం ఇంకా పోయినట్టు లేదే. అరే నువ్వు పాత రింగ్ టోన్ ఇంకా మార్చలేదా? నీలో ఏ మార్పు లేదు. చెప్పండి. నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను. మనకొక గెస్ట్ దొరికారు. అదే మన రాజు. అలాగా? కొంచెం ఉండండి, ఇస్తాను. హలో. హలో సార్, మా ఫ్లాట్కి వచ్చి వెళ్ళాల్సిందే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, తప్పకుండా వస్తాను. సరే ఓకే గురు, బాయ్. ఇదిగో ఏం చెప్పాడో తెలుసా? ఇవాళ ఇంట్లో అద్భుతమైన భోజనం రెడీ చేసి పెట్టాం, నువ్వు భోంచేయకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇంత రుచిగా ఉండే భోజనం ఈ రోజే తిన్నాను అంటే నమ్ము. థ్యాంక్ యూ అంజనా. ఏం మీ ఆవిడ ఏమీ చేసి పెట్టదా? అదా, తను చేతి వంట రోజు తినడం వల్ల విరోచనాల కోసం మరో మాత్రం నేను వేసుకునే అవసరమే రాలేదు. ఆ లెవెల్కి టేస్ట్గా ఉంటుంది. నీతో కాపురం చేస్తున్నందుకు తనకి నిజంగా సన్మానం చేయాలి. పాపం నీ భార్య. ఏది ఏమైనా నువ్వు పెట్టిన భోజనం నిజంగా సూపర్. థ్యాంక్స్. మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే చక్కగా ట్రీట్ చేసి పంపిస్తాం. అది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మాలాగా ఇలాంటి ఫ్లాట్స్ లో జీవిస్తున్న వాళ్ళకి ఇందులోనేగా సంతోషం ఉంటుంది. అలా అయితే నువ్విక దిగులు పడనక్కర్లేదు. నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి భోంచేస్తాను. ఓకేనా? ఓకే, నాకు సంతోషమే. ఓకే. ఓకే. ఏమిటి ఇక్కడ నుంచున్నావు? ఏం లేదు, నైస్ ఇంటీరియర్. నేను ఇప్పుడే ప్రేమ్కి ఫోన్ చేశాను. ఆయన రావడం లేట్ అవుతుందట. అయ్యో, అయితే నేను వెళ్తాను. జంక్షన్ లో నేను డ్రాప్ చేస్తాను. అక్కడి నుంచి ఏదైనా బండి దొరుకుతుందిలే. సరే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. నిజం చెప్పాలంటే మంచి ఫుడ్. అయ్యో, ఇక ఆపుతావా? వెళ్దామా? వెళదాం. ఓకే. టైం ఇప్పుడు 11:30 అయి ఉంటుందిగా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదూ. అవునా? అవునా? అవును. ఎస్. సూపర్ ఫిగర్. డాడీ, టీ తీసుకోండి. అవును, మీ మమ్మీ ఎక్కడా? ఉదయం నుంచి కనిపించలేదు. 1 వీక్ లో మమ్మీని స్లిమ్ బ్యూటీగా మార్చేస్తానని కవిత ఆంటీ చెప్పారంట. కవిత ఆంటీయా? తనెవరు? కొత్తగా ఉందా? కవిత ఆంటీ మీకు తెలీదా? తెలీదు, నాకు తెలీదు. అయితే ఇప్పుడు వస్తారు, చూడండి. చూస్తానులే. ఓరి దేవుడా, తన ఉద్దేశం ఏమిటి? చివరికి ఇంట్లోకి వచ్చేసిందా?